చేసాం. ऐसा पढ़ना था, पढ़ लिया करके सोचते हैं। అంటే బైబుల్ చదివాం. मतलब बाइबल पढ़ लिया हमने। కాబట్టి బైబుల్ చదువుతుంది మనం ఎందుకంటే बाइबल हम किसलिए पढ़ते हैं कि బైబుల్‌లో రాయబడినటువంటి ఆ వాక్యాలు, ఆ పరిశుద్ధత మన జీవితంలోకి రావాలి. बाइबल के अंदर लिखी गई पवित्र बातें, वो पवित्र जिंदगी हमारे अंदर आने के लिए। బైబుల్ మనకేమని బోధిస్తుందంటే बाइबल हमें क्या करके संदेश देता है? ఆ ఇచ్చినటువంటి ఆ వాక్యాలు గాని, ఆ సందర్భ సహితమైనటువంటి ఆ ఘటనలు గాని మన జీవితాన్ని మార్చుకోవటానికేనని చెప్పి బైబిల్ ఎప్పుడు మనకు సెలవిస్తుంది. बाइबल ये कहता है कि वहाँ के घटना हर एक वहाँ पे जो भी विषय है हमारी जिंदगी को बदलने को लेकर ही बताया जाता है। మన జీవితంలో మనం మార్చుకోవాలని. हमारी जिंदगी को बदलने के लिए ఆ మార్చుకుంటే మన జీవితాలు మనకు బైబిల్ చదివినందుకు ఓహో నేను బైబిల్ చదివిన నా జీవితం మారిందని రేపు సాక్ష్యం చెప్తాం మనం. अगर हमारी जिंदगी बदलेगा बाइबल पढ़ने के द्वारा तो इसी का गवाही हम कल देने पाएंगे। నేను ఎప్పుడు చెప్తాను मैं हमेशा कहता हूँ బైబిల్ నా జీవితాన్ని మార్చిందని. बाइबल में जिंदगी को बदल डाला। బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని కూడా నేను చదువుతున్నప్పుడు నా జీవితాన్ని అనుభవించుకునేవాడిని. बाइबल के अंदर के हर एक विषय को मैं पढ़ता हूँ तो उन बातों को मेरे जिंदगी के लिए अनुकरण करता हूँ। చాలా మంది బాప్తిసాలు తీసుకుంటారు. कई लोग बपतिस्मा लेते हैं, చాలా సంవత్సరాలు అయిపోద్ది. कई साल भी बीत जाता है, బైబిల్ కూడా బాగా తెలుసు. बाइबल भी अच्छी तरह पता है उनको, జీవితాల్లో మార్పులు చూడలేక लेकिन उनकी जिंदगी में बदलावट नहीं देख पाते, మార్పులు కనపడవు. बदलावट दिखता नहीं है। ఎందుకని? क्यों? ఒకటేంటంటే క్రైస్తవ్యం అనేది మతపరమైన క్రైస్తవ్యం. एक तो बस धर्म के वास्ते बस विश्वास रखते हैं, రెండోది సమాజపరమైనటువంటి క్రైస్తవ్యం. और समाज के अनुसार मसीह में रहते हैं कुछ लोग, మూడోది ఏంటంటే నామినల్ జీవితం. और नाम मात्र मसीह होने का जिंदगी जीते हैं। అందుకే యేసు ప్రభు ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యోహాను గురించి చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పాడు. इसलिए यीशु मसीह ने मत्ती सुसमाचार के 11वें अध्याय में यूहन्ना के बारे में बोलते वक्त कुछ विषय बताया। యోహానేమో తన శిష్యులు పంపించినప్పుడు ఏమనంటే రాబో వాడవు నీవేనా, ఇంకా ఎవరినన్నా మేము ఎవరి కోసమని ఎదురు చూడాలా అన్నాడు. यूहन्ना ने इस प्रकार अपने चेलों को यीशु के पास भेजा है कि पूछे आने वाला मसीह तुम ही हो या किसी और के लिए हम इंतजार करें, ఇంకెవరి కోసం మేము చూడాలా किसी అన్నాడు. और के लिए इंतजार करें क्या? అయితే యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులతోటి? मसीह यीशु ने क्या कहा चेलों से? ధర్మశాస్త్రంలో ఆయన గురించి రాయబడిన ఉన్నవన్నీ చెప్పాడు. व्यवस्था में जो कुछ उनके बारे में लिखा गया था उन तमाम बातों को लेके बताया है। గుర్తు చేశాడు. उन बातों को स्मरण दिलाया एक बार, వెళ్ళి ఇవి చెప్పండి, जाके इन बातों को कहो करके, ఈ విషయాలు చెప్పండి, उनसे कहे करके। అంటే ఈ విషయాలు తన ద్వారా జరుగుతున్నాయని చెప్పండి. तो ये सारी विषय यीशु मसीह के द्वारा पूरा हो रहे करके बोलने के लिए कहा। జరుగుతాయని చెప్పండి. सारा कुछ पूरा हो रहे, అప్పుడన్నా ఆయన తెలుసుకుంటాడేమో. तब तो कम से कम वो पहचानेगा, అప్పుడన్నా ఆయన తెలుసుకుంటాడేమో. तब जान लेगा। ఎందుకని? అసలు యేసు ప్రభువును చూసినప్పుడే అతను సాక్ష్యం ఇచ్చాడు. ఈయనే గొర్రెపిల్ల, వధించబడిపోయే గొర్రెపిల్ల ఈయనే అన్నాడు. तो यीशु को जब देखा था सबसे पहला यूहन्ना ने गवाही दिया था, देखो परमेश्वर का मेमना है जो वध होने पर है। అక్కడ ఉన్న వాళ్ళందరూ నీకేం తెలుసు అని అడిగుంటారు. वहां के लोगों ने बोला होगा तुम कैसे बता पा रहे, నీకేంటి తెలుసు? आपको कैसे मालूम है? ఆయన వధించబడే గొర్రెపిల్ల ఆయన నీకేంటి తెలుసు? वध के लिए आया हुआ मेमना करके कैसा पता है? पूछा పాపాలు होगा। మోసుకెళ్లే గొర్రెపిల్ల నీకేంటి తెలుసు? पापों को उठाने जाने वाला मेमना करके आपको कैसे मालूम है? అక్కడ बोला होगा। ఏమనుకుంటాడు? అక్కడ ఏమని రాశాడు? वहाँ क्या लिखा हुआ ఎవరి है? మీదైతే నన్ను పంపిన వాడు ఆత్మ మొత్తం చూస్తావో అతనే దేవుని కుమారుడు, అతనే వధించబడిన గొర్రెపిల్ల అని చెప్పాడంట. तो यूहन्ना ने बताया कि जिस किसी के ऊपर पवित्र आत्मा परमेश्वर ठहरेगा तो वही है वध होने वाला मेमना करके परमेश्वर ने चिन्ह बताया। కాబట్టి నాకు తెలిసిపోయింది इसलिए मैंने पहचान लिया हूँ ఈయనే, यही है, ఈయనే यही है। లోక పాపాలు మోసుకెళ్తూ పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే. जगत के पापों को उठा के ले जाने वाला मेमना यही है। మరి అయినా ఈ సమయంలో మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? రాబోయేవాడు నీవేనా, ఇంకెవరి కోసమన్నా మేము చూడాలా? फिर भी ऐसे में दोबारा क्यों पूछ रहे आने वाला तुम ही हो या किसी और के लिए इंतजार करे? ఈ ఘటనా సంవత్సరం మనకేం అర్థం అవుతుంది చెప్పండి? इस विषय को पढ़ते वक्त हमको क्या समझ में आता है? అంటే ఆయనలాగా మనం కూడా బైబుల్ చదివినా వాక్యం విన్నా మళ్ళీ మనకేదో ఒక డౌటో లేకపోతే మళ్ళీ మన పాప జీవితం మనల్ని జరుగుతుంది. तो जैसे यूहन्ना के साथ हुआ ऐसा हमारा
जिंदगी में भी अगर हमने बाइबल पढ़ भी लिया, बपतिस्मा ले भी लिया, कई बार ऐसा वही जैसा व्यवहार या तो ठोकर खाने का, अविश्वास का लक्षण आने का మనం ఏం होता है। నేర్చుకున్నాం? हमने क्या सीखा? అక్కడ ఏమి నేర్చుకున్నాం మనం? वो पढ़ के क्या सीखा हमने? యేసు ఏమన్నాడు? यीशु मसीह ने నా क्या बोला? గురించి అభ్యంతర పడకపోతే అతను ధన్యుడు అన్నాడు. जो मेरे लिए ठोकर नहीं खाएगा वो धन्य है। కానీ ఇదిగో ఈ కార్యాలు నేను చేస్తానంటే చెప్పండి, इसलिए जो कार्य कर रहा हूँ इनको लेके बताओ बोला, చెప్పండి అన్నాడు. बताओ। ఇంకోటి అక్కడ ఉన్నతో అన్నాడు ఒక మాట, तो वहां के लोगों से भी एक और बात कहा था, మీరు ఏం చూడటానికి వెళ్ళారు అరణ్యానికి? आप जंगल में क्या देखने गए थे? పెద్ద కేక వేసినప్పుడు तो जंगल में से जैसे पुकारा था, అందరూ వెళ్ళి చూశారు ఆయన. सबने जाके कहा, ఎవరు ఈయన అని? कौन है ये बोल के, ఎవరు నువ్వు అని అడిగారు. कौन है वो करके నేను पूछा। అరణ్యంలో ఒక శబ్దాన్ని అన్నాడు. उन्होंने कहा था वो जंगल में पुकारने वाले एक शब्द हूँ बोला। యేసు ఒక ప్రవక్త చెప్పాడు అన్నాడు. ऐसे नबी ने इस बात को कहा। ఇది క్రైస్తవ్యంలో ఇన్ని తెలిసినా గానీ हम मसीह में हमें इतनी कुछ बातें मालूम होने पर भी మనము అదే ఆ డౌట్, అదే అవిశ్వాసములో మనం ఉంటాం. तो फिर भी उसी प्रकार का शक करने में, उस प्रकार अविश्वास रखने में लगे रहते हैं। అంటే అప్పుడు మరి ఆ వ్యవహాన్ని ఏమన్నాడో మరి దేవుడు మనల్ని కూడా అదే అంటాడుగా. जैसे में यूहन्ना को क्या कहा था प्रभु ने, वही बात हमसे भी कहेगा ना। ఇప్పుడు ఆదికాండం సర్వే చేస్తున్నప్పుడు మనము हम उत्पत्ति को लेकर सर्वे करते हैं तो జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से ఇదే देखिए, విషయం అక్కడ కనపడుతుంది ఆదికాండం. उत्पत्ति में यही बात दिखाई देता है। యాకోబు యొక్క మనవడు అబ్రహాం యొక్క మనవడు యాకోబు. अब्राहम का पोता है याकूब। అబ్రహాం మనవడు ఎవరు? యాకోబు. యాకోబు తో యాకోబు పద్దన్నరాము వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో బేతేలు దగ్గరికి వెళ్ళాడు. याकूब जो पद्दनाराम में जा रहा था, मार्ग में बेतुल की जगह पे पहुंच गया था। ఏమన్నాడు అక్కడ కల వచ్చినప్పుడు? जैसे रात को उसको सपना आया तो నిజంగా उसने क्या దేవుని మందిరం ఇక్కడే ఇదే ఉందన్నాడు. तो कहाँ पे ये परमेश्वर का मंदिर है ये जगह करके बोला था। ఇక్కడ దేవుని మందిరం ఉందన్నాడు. यही परमेश्वर का मंदिर है बोला। ప్రభువా నేను గనక చక్కగా గొడ్లు, మరి ఆస్తి, మరి పిల్ల పాపలతో వస్త్రము అంతా సంపాదించుకున్నా మళ్ళీ మేము తిరిగి వస్తే నేను వచ్చిన బిడ్డకు వచ్చి నా ఉన్న సంపాదించుకున్న దాంట్లో దశంభాగాన్ని మీకు ఇస్తాను ప్రభు అని చెప్పి వాగ్దానం చేశాడు. याकूब ने वाचा बात परमेश्वर से, प्रभु अगर मैं जहाँ जा रहा हूँ वहां से मैं सही सलामत लौटूंगा, अच्छे वस्त्र होंगे मेरे पास, खाना का कोई कमी नहीं होगा, मेरी संपत्ति वगैरह बढ़ जाएगा, मैं अपना सब कुछ जो लेके वापस आऊंगा उसमें से आपको 10वां हिस्सा दूंगा करके वादा किया था। కానీ क्यों? అక్కడ దేవుడి మందిరం అని చెప్పి గమనించాడు. అది దేవుని మందిరం గమనించాడు. उसने पहचाना कि ये परमेश्वर का मंदिर है करके, ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉందని గమనించాడు. यहाँ पे परमेश्वर का समूह है करके बताया था। చూద్దాం మనం 28వ అధ్యాయంలో కనుక చూస్తే 28वें अध्याय उत्पत्ति देखे, చూడండి అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే वहां पे देखो 28:16 కనుక మనం చూస్తే 28 अध्याय का 16 वचन देखे, ఆ 16 ఏమన్నదంటే क्या कहता है? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. जब याकूब जाग उठा और कहने लगा, निश्चय इस स्थान में यहोवा है। అంటే యెహోవా ఇక్కడ ఉన్నాడు यहोवा यहाँ पे है, అని గుర్తించాడు. पहचान लिया है। గుర్తించి पहचान कर ఇంకేమంటున్నాడు ఇక్కడ? और क्या कहता है? ఇది నాకు తెలియకపోయినా అనుకొని, యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది నాకు తెలియకపోయినా అనుకొని భయపడి ఈ స్థలము ఎంత భయంకరము, ఇది దేవుని మందిరమే అన్నాడు. तो कहा, निश्चय स्थान में यहोवा है और मैं इस बात को ना जानता था, और भय का कर उसने कहा, ये स्थान क्या ही भयानक है, ये तो परमेश्वर का भवन है। ఇది పరమేశ్వరుని యొక్క దేవుని మందిరం, ये परमेश्वर का भवन है ఇది వేరొకటి కాదు और అన్నాడు. कोई दूसरा बात नहीं है। పరలోక గవిని అన్నాడు. तो स्वर्ग का फाटक है करके बोला। అప్పుడు తెల్లవారినప్పుడు ఆయన లేచి ఆ తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని మీద కొన మీద నూనె పోసాను అని రాయబడింది. 18 में लिखा है, भोर को याकूब उठा और अपने तकिए का स्थान लेकर, पत्थर लेकर उसका खंबा खड़ा किया और उसके सिर पर तेल डाल दिया। అప్పుడు మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. फिर उस स्थान का नाम बेतेल रखा। బేతేలు అంటే అర్థం ఏంటి? बेतेल का अर्थ क्या है? దేవుని మందిరము. परमेश्वर का मंदिर। ఇక్కడ దేవుడు ఉన్నాడు, जो परमेश्वर ఈ है, మందిరంలో దేవుడు ఉన్నాడు. इस मंदिर में परमेश्वर है। అక్కడి నుంచి ఆయన ఏమంటాడంటే वहां से क्या कहता है? 21వ వచనం చూస్తే किस वचन देखे, ఇక్కడ చూడండి 20-21 చూసినా 20-21 में देखे, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి
తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరముగాను మరియు మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించని మొక్కుకొనెను. तो 20वें वचन में देखते हैं, तब याकूब ने ये मन्नत मानी, यदि परमेश्वर मेरे संग रहकर इस यात्रा में मेरी रक्षा करे और मुझे खाने के लिए रोटी और पहनने के लिए कपड़ा दे और मैं अपने पिता के घर में कुशल क्षेम से लौट जाऊं, तो यहोवा मेरा परमेश्वर ठहरेगा और ये जो पत्थर जिसका मैंने खंबा खड़ा किया है परमेश्वर का भवन ठहरेगा और मैं जो कुछ तू मुझे दे उसका 10वां अंश में अवश्य ही तुझे दिया करूंगा। చూడండి, అది దేవుని మందిరాన్ని ఒప్పుకున్నాడు, वो खुद मान लिया है ये परमेश्वर का मंदिर है, దేవుని యొక్క గవినని ఒప్పుకున్నాడు, ये परमेश्वर का फाटक है करके बोला, ఇక్కడ దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాడు. यहाँ पे परमेश्वर है करके कहा। అయితే మరి ఆయన నన్ను కాపాడి తినుటకు తిండి ధరించిన వస్త్రములు ఇస్తే వచ్చేటప్పుడు నేను దశంభాగం కూడా ఇచ్చేస్తున్నా అన్నిట్లో అన్నాడు. अगर मुझे बचाएगा, कुशल क्षेम रखेगा और खाने को रोटी कपने का कपड़े देगा तो मैं 10वांश दूंगा यहाँ आके बोला। మరి కాపాడలేదు. तो बचाए कि नहीं बचाया? ఆయన తన సొంతగా అన్నాడు. उन्होंने खुद कहा। రాహేలు తోటి లేయ తోటి నిజంగా నా దేవుడు, నా తండ్రి అయిన దేవుడు, బేతేలులో నాకు దర్శనమిచ్చిన దేవుడు గనక నాకు తోడు లేకపోతే మీ నాన్న నాకు ఎంతో కీడు చేసి ఉండేవాడని. तो उन्होंने राहेल से भी कहा था, अगर मेरा परमेश्वर मेरे संग नहीं रहता तेरा पिता तो मेरे साथ कब का बुराई कर बैठता। నా దేవుడు నన్ను కాపాడాడు, लेकिन मेरे परमेश्वर ने ही मुझे बचाया है। నా తండ్రి అయిన దేవుడు, मेरे पिता परमेश्वर, పెద్దల దేవుడు मेरे पूर्वजों का परमेश्वर నన్ను మళ్ళీ ఎక్కడ తీసు అక్కడికి వెళ్ళమన్నాడు, तो जहां से मेरे को लेके आए वहां जाने के लिए कहा है, నన్ను కాపాడాడు అన్నాడు. मुझे बचाया है बोला। చంటానికి చక్కగా తిండిచ్చాడు, खाने के लिए रोटी दिया है, ధరించుకుని వస్త్రం ఇచ్చాడు, पहनने को कपड़े दिए हैं, మంచి ధనవంతులుగా చేశాడు. अच्छे धनवान बना लिया है उनको। ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే यहाँ क्या समझ में आता है? ఒక విషయం మనం గమనించాలి. एक बात हम पहचाने, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క మాటలు వినకూడదు. ఇప్పుడు कभी भी हम इंसान की सोच सलाह नहीं माननी चाहिए, ఎప్పుడు వినొద్దు. कभी नहीं सुनना। మనం చాలా సార్లు ఏమంటాం, हम कई बार వాళ్ళు क्या అట్ట बोलते हैं, అంటున్నారు, वो ऐसा बोल रही వీళ్ళు है, ఇట్ట అంటున్నారు, ये ऐसे कहते हैं, వీళ్ళు అట్ట అంటున్నారు, इन्होंने वैसा बोला, వాళ్ళు ఇట్ట అని అంటాం. इस तरह हम అంటే कहते మరి हैं। మన దేవుని బిడ్డలం అయ్యి ఉండి ఎవరి మీద ఎక్కువ ఆలోచన పెట్టుకుంటున్నాం? हम परमेश्वर के संतान होकर किसकी बातों पर ज्यादा भरोसा रखते हैं? ఎవరి మీద పెట్టుకుంటున్నాం? किसकी అసలు ఆ విశ్వాసం ఎంత, మన విశ్వాసం ఎంత, మనం ఏమన్నా బ్యారేజ్ చేసుకుంటున్నామా? कभी हमने इस बात को तुलना किया, उनका विश्वास कितना है, मेरा विश्वास कितना है, నాకెంత వాక్యం తెలుసు, ఆ చెప్పే వాళ్ళకి ఎంత వాక్యం తెలుసు అని ఎప్పుడు అనుకుంటున్నాం? అసలు मैं कितना वचन को जानता हूँ, मुझे सलाह देने वाला कितना जानते हैं, इस बात को कभी सोचा? ఇప్పుడు యోహాను అయిపోతున్నాం మనం కూడా, हम भी यूहन्ना जैसे हो जा रहे, యాకోబులాగా అయిపోతున్నాం మనం याकूब కూడా. की जैसा हो जा रहे, బలమైన విశ్వాసం మనలో ఉంటలా. दृढ़ विश्वास हमारे अंदर नहीं रह रहे। నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నాను, मैं जब प्रभु पर भरोसा किया हूँ, సలహాలు యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభులో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన నువ్వు నమ్ముకో అంటే ఆ మాటలు మంచిగా ఉంటాయి. కానీ మనకు ఉచిత సలహాలు, బలహీన సలహాలు, దేవుడి నుంచి తగ్గిపోయే సలహాలు అసలు ఎప్పుడు ఎన్నో. हम ऐसे सलाहों को सुनना चाहिए। मैंने भी ऐसा ही सुना। अगर कोई कहेगा प्रभु के राज, प्रभु के खातिर दुख क्लेश सामना करना पड़े तो भी कोई बात नहीं करके कोई सलाह देगा तो सुनूंगा, मगर विश्वास से पीछे हटाने वाले कोई भी विषय सलाह देगा मैं उन लोगों का बात नहीं मानूंगा। నేను ఎన్నో ऐसा सलाह मैं नहीं सुनता। అప్పుడు నేనేమనుకుంటా సార్, ఆ విశ్వాసం ఎంత, ఆ విశ్వాసం ఎంత, मेरा विश्वास कितना है, उनका అసలు विश्वास ఆ कितना है, విశ్వాసం ఏంటి, నా విశ్వాసం आखिर ఏంటి? मेरा विश्वास क्या है, उनका विश्वास क्या है। నేను ఒక తరాజు చూసుకుంటాను. నేను मैं अपना आपको इन बातों को तोलता हूँ, ఒక తక్కిలో నేను तराज में చూసుకుంటాను. तोलता हूँ इस बात को। నేను వెంటనే ఎన్నో मैं तुरंत नहीं मानता ఆ उनका, సలహాలు నేను తీసుకోను. उनके सलाहों को नहीं लेता हूँ। మనలో చాలా మంది మనం ఉన్న క్రైస్తవులు हम मसीह जो है, బాధలు వచ్చినప్పుడు, ऐसा कोई क्लेश आता है, కష్టం వచ్చినప్పుడు, समस्या आता है तो, దుఃఖం వచ్చినప్పుడు, दुख आने पर, సమస్యలు ఏమన్నా బాధలు వచ్చినప్పుడు कोई भी परेशानी आ जाती है तो కొంతమంది మనకు ఉదార భావంగా చెప్తారు. कुछ लोग हमें ऐसे मुफ्त में सलाह देते हैं, ఉదార భావంగా मुफ्त में सलाह देते हैं। సలహాలు ఏమన్నా డబ్బులు చేయాలి, तो सलाह तो देते हैं, कोई पैसा थोड़ी दे रहे हैं। ఎవరైనా చెప్పవచ్చు. सलाह क्या है, कोई भी बता देगा। డబ్బులు చెప్ప అయ్యో డబ్బులు ఎత్తాడు చెప్పరు. वो भी अगर पैसा देना पड़ेगा बोलने से सलाह नहीं देगा। సలహాలు మనకి ఇచ్చినప్పుడు ఎంత డబ్బులు ఇవ్వాలంటే మాత్రం దానికి చెప్పరు, సలహాలు కూడా చెప్పరు. अगर हम किसी से बोले तो तुम सलाह देना हो तो साथ साथ में पैसा भी दो, तब वो सलाह भी नहीं देगा ना पैसा देगा। मुफ्त में तो सलाह कितने भी देता है लोग। మనం తీసుకుంటాం వాటిని. ऐसे सलाहों को मानना है क्या? అసలు మనం తీసుకునేందుకు? हमें क्यों बुलाया है? క్రైస్తవుడు అనేవాడు కష్టాలు అనుభవించాలి. तो मसीह जो है क्लेश का सामना करना है, తిన్నా తినకపోయి. खाए ना खाए। యేసుప్రభువుకి వచ్చినప్పుడు ఆయన అనలా మన పెద్ద భవనాలు ఇస్తారని, ఎకరాలు ఇస్తాను, స్థలాలు ఇస్తాను,
పొలాలు ఇస్తాను అని అనలే ఆయన. यीशु मसीह पास जब हम आए तो उन्होंने हमसे ये वादा नहीं किया तुमको मैं वो कपड़ा दूंगा या तो बड़े बड़े घर दूंगा या जमीन जायदाद दूंगा, नहीं बोला। ఉన్నవి పోగొట్టుకుంటాం. तो हमारे पास जो भी है प्रभु के खातिर नुकसान भी समझते हैं, దేవుని కొరకు, దేవునికి ఖాతరు. परमेश्वर की खातिर ఉన్నాయి కూడా పోతాయేమో. जो था वो भी निकल जाता है। దేవుని కొరకు స్థిరపడినప్పుడు, प्रभु के लिए जैसे खड़े हो जाते थे, దేవుని కొరకు స్థిరపడ్డప్పుడు प्रभु के लिए स्थिर रूप में खड़े हो जाते थे। సమస్యల్లో ఉండాలి. समस्या में रहेगा तो చూడండి, देखिए యాకోబు పద్దనరాము వెళ్ళాడు. याकूब पद्दनाराम में गया था, పద్దనరాము వెళ్ళినప్పుడు वहां जैसे गया అక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు. कई सारे क्लेश उठाए उन्होंने। 7 సంవత్సరాలు రాహేలు కోసం చేశాడు. 7 साल राहेल के लिए काम किया, 7 సంవత్సరాలు లేయ కోసం చేశాడు. फिर 7 साल लेया के लिए किया। 7 సంవత్సరాలు, कितना साल हो गया? 4 సంవత్సరాలు, 14 साल हो गया। 6 సంవత్సరాలు 6 साल తన సంపాదన, उसका मेहनत, మొత్తం 8 సంవత్సరాలు, पूरा कितना साल हो गया? 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. उसने 20 साल मेहनत किया। మరి ఇక్కడ బేతేలులో ఉన్నప్పుడు దేవుడేగా పొమ్మంది పద్దనరాము. तो वो बेतेल में था उस समय, परमेश्वर ने तो बोला था जाने के लिए। చెప్పండి, बताइए, ఆలోచించండి. सोचिए। సర్వే చేస్తున్నాం, ఆది కాండం हम उत्पत्ति को लेकर सर्वे करते हैं, మొదటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. शुरू से देखते आ रहे हैं, చూసుకుంటూ వస్తున్నాం, జనరేషన్ పెరుగుకుంటూ వస్తుంది. जब हम देखते आ रहे हैं और पीढ़ी पीढ़ी जो बढ़ते जा रहे हैं। దేవుడు అబ్రహాముని పిలుచుకున్నాడు. परमेश्वर ने अब्राहम को बुलाया, అబ్రహాం దేవుని మాటలు విన్నాడు. अब्राहम परमेश्वर की बातों को माना। ఊరు అనే ఆ ఊరు నుంచి దేవుడు ఆ పద్దనరామ ఆ యొక్క హారాన్ నుంచి దేవుడు చక్కగా పిలుచుకుని కానాను యొక్క ప్రాంతంలో తీసుకొచ్చాడు. तो परमेश्वर ने अब्राहम को ऊर से बुलाया और कानान के उस प्रांत में लेके आया। ఆ కానాన్ని ఇస్తానని వాగ్దానం वादा చేశాడు. भी दिया, इस जगह को आपको दूंगा। తన సంతానము తనది కాని దేశంలో మరి బానిసల్లో ఉంటారంటే శ్రమల్లో ఉంటారు అన్నాడు. उसके संतान को लेकर पराई देश में दासत्व में रहेंगे करके बताया। 430 సంవత్సరాలు శ్రమల్లో ఉన్నారు వాళ్ళు. 430 साल वो वहाँ पे दासत्व में थे। దీన్ని ఏమంటాం మనం? इसको क्या कहेंगे हम? ఎవరు బిడ్డలే కదా, परमेश्वर के लोग है ना, వాగ్దానం బిడ్డలే కదా. ये तो वाचा के लोग हैं। శ్రమల్లో ఉంటుంది అసలు. ये लोग दासत्व में भी శ్రమలు ఉండకూడదుగా. इनके तो क्लेश नहीं होनी चाहिए। దేవుని బిడ్డలే కదా. ये तो परमेश्वर के लोग है ना। మనం ఏమనుకుంటాం? हम क्या మేము सोचेंगे? క్రైస్తవుడు అయినందుకు మాకెందుకు ఇన్ని శ్రమలు हम వస్తున్నాయి? मसीह होने के नाते हमें क्यों इतना क्लेश आता है? పట్టణంలో అన్నీ అయిపోవాలి కదా. तो हम पट बोलते ही सारे काम पूरा हो जाना चाहिए था। మేము క్రైస్తవులం కదా. हम तो मसीह है ना। అన్యజనులు, అమకర్త క్రైస్తవులు, అల్ప విశ్వాసులు ఎంతో వాళ్ళకు ఉంటుంది, మనకేంది అనే ఒకసారి మనం ఆ వ్యవహాన్ లాగా, బలహీనపడే వ్యవహాన్ లాగా కొన్నిసార్లు మనం అనుకుంటాం. कई बार हम उस कमजोर यूहन्ना की तरह हम भी सोचने लगते हैं, अन्य जाति, नाम मात्री, अविश्वास लोग तो अच्छे वाले रह रहे, मेरे साथ ऐसा क्यों है करके। వాళ్ళు భక్తిహీనులండి. वो तो भक्तिहीन लोग हैं, ఇష్టం వచ్చినట్లు నడుస్తారు. वो मन मर्जी के अनुसार चलते వాళ్ళ हैं, హద్దులు లేవు. उनको कोई ऐसी सीमा नहीं है। సంపాదనలో గాని, काम తిండిలో గాని खाने में भी వాళ్ళు ఎక్కడ టక్కన మార్చి రంగులు అక్కడ మారుతూ ఉంటారు. जहाँ जैसा बदलना है वो बातें भी बदल देते हैं, व्यवहार भी बदल देते हैं। మనం అట్టగాదే, हम ऐसा नहीं है ना, హద్దుల్లో ఉన్నాం, हम एक सीमा के अंदर है, మనం క్రమంలో ఉన్నాం, एक नियम के अंदर है, హద్దులో ఉన్నాం. మనం हम प्रभु में है, ప్రభు మనకు అధికారిగా ఉన్నాడు. प्रभु हमारे अधिकार के तौर पर है। మనం చేయలేమండి. ऐसा काम हम नहीं कर सकते। నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని ప్రభు యేసు ప్రభు చెప్పాడు. तो धन्य है वो जो धार्मिकता का भूखा प्यासा जो रहते हैं, मसीह यीशु ने बताया इस बात को। ఈ బేతేలు దగ్గర ఈయన వాగ్దానం చేశాడు, బేతేలు దగ్గర నుంచి వచ్చాడు, దేవుడే అన్నాడు, మళ్ళీ తీసుకొస్తానన్నాడు. కానీ ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు? तो बेतेल के पास ही परमेश्वर ने वादा किया था, फिर लेके आऊंगा बोला, लेके भी आना था, मगर इस बीच में इतने सारे क्लेश को क्यों उठाना पड़ा? ఎందుకు పడ్డాడు? क्यों उठाना पड़ा? బాధలు ఎందుకు పడ్డాడు చెప్పండి. क्यों इतना तकलीफ उठाया? మరి దేవుడే పిలుచుకుంది. परमेश्वर ने तो बुलाया था। మంచులోనంట, వర్షం అంట, ఎండంట, భయంకరమైనటువంటి శ్రమల పడ్డ అనుభవించాడు. तो हर प्रकार की क्लेश दुख उठाया उन्होंने, धूप में भी, ओस में भी, बारिश में भी భయంకరమైన శ్రమలు అనుభవించాడు. बहुत भयानक क्लेश उठाया। మరి అప్పుడు తిరిగి బయటకు వచ్చేసాడు. तो फिर वापस लौट के आ गया, తిరిగి వచ్చాడు. लौट के आ మరి गया। తిరిగి వచ్చినోడు ఏమన్నా కృతజ్ఞతగా బేతేలు వచ్చాడా? तो शुक्रगुजारी के साथ उनको बेतेल में आना था, आ गया, బేతేలు వచ్చాడా? आ गया बेतेल में। బేతేలు రాలా. बेतेल नहीं आया, పోనీ అన్నమ్మటి వెళ్ళాడా? तो क्या भाई के साथ चला गया? అన్నేమన్నాడు? भाई ने क्या बोला? బాయ్ నువ్వేమన్నా పొద్దున్న కొంత ఆస్తిస్తున్నావు, मैं मना करने पर भी तू मेरे को संपत्ति दे रहे, నాకు దేవుడు చాలా ఇచ్చాడు, मेरे को तो भगवान ने बहुत कुछ दिया है, ఎందుకు నాకు ఇంత ఇస్తున్నావు నువ్వు? क्यों मुझे देता है? కాదు నీ సేవకుడిని, నీ దయ నా మీద ఉండాలి, ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకొని ఇచ్చాడు. याकूब फिर भी बोलने लगा, मैं तो तेरा दास हूँ, तेरा दया मुझ पर होनी चाहिए, ले लो करके दे दिए। ఆయన షేర్ మనీలో నుంచి వెళ్తున్నాడు, నా ఎంబడ్రా నువ్వు కూడా అన్నాడు. तो वो जाते हुए वहां से कहा, हम तू भी आ जाओ मेरे साथ, बोला, రమ్మన్నాడు. आने के लिए बोला। వెళ్ళాడా ఏమంటేమన్నా? याकूब गया वहां उनके साथ? లేదు. गया नहीं। బేతేలు వెళ్ళాడా? क्या बेतेल में गया? బేతేలు కూడా వెళ్ళాలి. बेतेल में भी नहीं गया।
మరి ఎక్కడికి వెళ్ళాడు? फिर कहाँ गया? సుక్కోతు. सुकोत में गया। ఎందుకు వెళ్ళాడు సుక్కోతు చెప్పండి? सुकोत क्यों गए बताइए? పోయేటప్పుడు ఏమన్నా దేవుడు సుక్కోతులో అతను కనపడ్డా? क्या जाते वक्त परमेश्वर सुकोत में दिखाई दिया था उनको? సుక్కోతులో ఏమన్నా కల వచ్చింది ఆయనకి? सुकोत में कोई एक सपना देखा था उन्होंने? వెళ్ళాల్సింది ఎక్కడికి? जाना कहाँ था? దేవుడికి ఎక్కడైతే మందిరం అన్నాడో, ఎక్కడైతే దేవుని గవిని అన్నాడో, ఈ దేవుని మందిరం అన్నాడో, ఎక్కడైతే తను ఒప్పుకున్నాడో, తిరిగి అక్కడికి వెళ్ళి తన ఏమైతే సంపాదించాడో ఆ సంపాదనలంతా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చింది ఎవరికి? तो जहाँ परमेश्वर उनको दर्शन दिया था, बात किया था, जैसा उसने वादा किया था वहां जाना चाहिए था। वैसा ना करते हुए जितना कमाए उसमें से दशमांश ले जाके प्रभु को देना था, मगर किसको दे दिया? ఎవరికి ఇచ్చాడు? किसको दे दिया? ఇవ్వాల్సింది ఎవరికి? जी देना किसको था? దేవుడికి ఇవ్వాలి. परमेश्वर को देना था। దేవుడు కదా కాపాడింది. परमेश्वर ने तो बचाया था, అన్న కాపాడలేదే, भाई ने तो नहीं बचाया ना, వాళ్ళ అన్న కాపాడలేదు. उनके भाई ने तो नहीं बचाया ना। దేవుడికి ఇవ్వాల్సింది పోయి परमेश्वर को देना था, తీసుకెళ్ళి అంతా ఆయనకి ఇచ్చాడు. ले जाके सब बड़े भाई को दे दिया। మరి పోనీ మరి నేను అయ్యో మరి దేవుడికి అట్లా ఒప్పుకున్నానే, మరి నాకు ఇచ్చిన దశమ భాగం నేను ఇవ్వాలే అని ఏమని వెళ్ళాడా బేతేల్కి? फिर भी चलो मैं प्रभु के सामने मन्नत माना हूँ, दशमांश देने का मुझे देना चाहिए करके बेतेल में गया क्या? ఆది కాండంలో ఇలాంటి విషయాలు కొన్ని మనం చూస్తే మన జీవితాన్ని కొంచెం మనం సరి చేసుకునే కొన్ని ఉండి ऐसे उत्पत्ति में हम ऐसे कुछ विषयों को देखते पढ़ते तो हमारी जिंदगी को सुधारने का कुछ काम आता है। ఆ చదువుతున్నప్పుడు అనిపించదు నా జీవితం ఏంటి దీంట్లో అని. पढ़ते वक्त भी हमें समझ में आता है मेरा जिंदगी क्या है, నా इसके द्वारा జీవితాన్ని నేను చూసుకోవాలి. मैं अपने जिंदगी को इसमें देखना है। వింటున్నప్పుడు కూడా सुनते वक्त भी నా జీవితాన్ని నేను చూసుకోవాలి. सुनते वक्त भी अपने जिंदगी को उसमें देखना నా पड़ेगा। జీవితాన్ని నేను చూసుకోవాలి ఎప్పుడైనా. देखना है वचन को हमेशा अपने लिए। ఇది క్రైస్తవులు గమనించాలి इस ప్రియులారా. बात को मसीहा पहचानना है प्रियो, చాలా విషయం ఇది, మంచి విషయం. ये बहुत अच्छी विषय है। చూడండి देखिए ఎక్కడికి వెళ్ళాడు? कहाँ गया? వెళ్ళి ఆ యొక్క ఆ సుక్కోతుకి వెళ్ళి అక్కడ ఏం జరిగింది? सुकोत में गया तो वहां पे क्या हुआ? అక్కడ భయంకరమైనటువంటి శోధనలు జరిగింది. वहां पे बहुत भयानक परेशानियां आ गया, భయంకరమైన జగడాలు జరిగింది. बहुत भयानक लड़ाई झगड़ा हुआ। ఇష్టం వచ్చినట్టు అక్కడ కూతుర్ని అవమానించారు. तो उनकी बेटी को वहां पे अपमान होना पड़ा, కూతుర్ని అవమానించారు. उनकी बेटी को वहां पे अपमान होना पड़ा। అక్కడ భయంకరమైన కత్తులు తోటి నరికి వేశారు. तो वहां पे तलवार चढ़ाना पड़ा, భయంకరమైన విషయాలు జరిగినాయి. बहुत भयानक घटना घट गया। అక్కడ జరగాలని దేవుడి ఉద్దేశం చెప్పండి. क्या ऐसा होना परमेश्वर का इच्छा था क्या? చెప్పండి, మీరు आप చెప్పండి. बताइए, దేవుని ఉద్దేశం అది? क्या ऐसा होना परमेश्वर का उद्देश्य था? దేవుని ఉద్దేశం అది కాదే. ऐसा परमेश्वर का उद्देश्य नहीं था। దేవుని ఉద్దేశం ఏంటి? परमेश्वर का उद्देश्य क्या था? ఏదైతే యాకోబు ఒప్పుకున్నాడో తన కృతజ్ఞతగా మరలా బేతేలు వెళ్ళాలనే దేవుని ఉద్దేశం. जैसे याकूब ने मन्नत माना था शुक्रगुजारी के साथ, तो फिर उसको बेतेल में ही जाना परमेश्वर का उद्देश्य, వెళ్ళాలి. वहीं पे जाना चाहिए था। అది మనం నేర్చుకోవచ్చు. वो बात को हमें सीखना है। ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇంట్లో వచ్చినా कितने भी क्लेश तकलीफ दुख आए దేవుడు కాపాడుతాడు. परमेश्वर बचाएगा, ఆయన మనం నమ్ముకుంటే इस प्रकार का भरोसा हो। ఆయన మీద భారం వేసేసి, उन पर बोझ डाल दो, భారం వేసి अपना बोझ उन पर डाल दो। నీ యొక్క పనుల భారం మొత్తం నా మీద మోపన్నాడు. आपने तुम्हारे सारे कामों का बोझ मुझ पर डाल दो बोला। నేను మొన్న కూడా చెప్పాను, मैंने पहले भी बताया था, నాకు చాలా చింత ఉంది, చాలా ఆలోచనలు ఉంది, मेरे लिए भी बहुत सारे चिंता परेशानी वाली बातें हैं ఉన్నాయి. है। అందుకని దేవుడు ఏమన్నాడు? तो इसलिए प्रभु ने क्या నువ్వు कहा? అలా చింతపడబాకు, तो इसे तुम चिंता मत करो, అలా బాధపడబాకు, ऐसा तकलीफ मत उठाना, సారా చింత నా మీద పెట్టు. तो सारे चिंता मुझ पर डाल दो। నీ చింత నాకుంది. तुम्हारे लिए मैं चिंता करता అంటే हूँ నీ बोला। వాగ్దానం నేను చూసుకున్నప్పుడల్లా నాకేమనిపించుద్ది? जैसे मैं इस वादों को देखता हूँ तब हर बार मुझे क्या लगता है, ఉన్న ఆలోచన ఆ బాధ అంతా దేవుడి వెనక వచ్చేస్తుంది. तो सारा जो इतना सारा परेशानी दुख है वो सारा प्रभु पे डाल देता हूँ, దేవుడి వెనక వచ్చేస్తుంది. प्रभु के ऊपर ఓ, डाल నా देता हूँ। చింత ఆయనకు ఉంది. हाँ वो मेरे लिए चिंता ఆయన करता है, ఎమ్మానుయేలు కదా, वो इम्मानुएल है, ఆయన ఎమ్మానుయేలు. वो इम्मानुएल నాకు తోడుగా ఉన్నాడు. मेरे साथ रहता है हमेशा। నాకేం బాధ ఉండదు, मुझे कोई कमी घटी नहीं होगा, నాకేం బాధ ఉండదు. कोई तकलीफ नहीं होगी। నేను రోజు ప్రార్థన मैं చేసుకుంటా, रोज प्रार्थना करता हूँ, అనగన ఆహారం నాకు దయచేయండి, तो दिन भर की रोटी मुझे दो प्रभु करके, అనగన ఆహారం నాకు दिन దయచేయండి. भर की रोटी आज हमें दो। మనుషులు విసర్జించి నన్ను విసర్జించి దేవుడు కాదు. इंसान छोड़ सकता है मगर तुम नहीं छोड़ सकता प्रभु, వదిలిపెట్టవు ప్రభు. तुम नहीं त्यागेगा प्रभु। మనుషులు నమ్ముకుంటే నిన్ను నమ్ముకోవటం మేలు. నాయన. मनुष्यों पर भरोसा करने से उत्तम आप पर भरोसा करना है, నమ్ముకోవటం మేలు. आप पर भरोसा करना उत्तम है। ఎడబోను నెడబాయు, आप कभी ना त्यागेगा ना छोड़ेगा मुझे, తోడు ఉంటావు. तू मेरे साथ रहेगा प्रभु। కాబట్టి మనం ఎప్పుడు భయపడకూడదు. इसलिए हम कभी भी नहीं डरना चाहिए। భయం వచ్చుద్ది, वही तो आता है, బాధని కాదు, मना नहीं है, చింత వచ్చుద్ది. चिंता भी आती है, మనుషులు మనం చింతలో పెడతారు. क्योंकि कुछ लोगों के द्वारा हमें चिंता आ जाती है। సైతాను ఇతరుల్లో జొరబడి మనల్ని బాధ పెట్టాలని, మనల్ని చింతలో తీసుకురావాలని, మన
మానసికంగా మనం కృంగిపోవాలని చేస్తాడు. शैतान कई बार ऐसा करता है कि दूसरों के द्वारा हम परेशानी में पड़ जाए, मानसिक तनाव से रह जाए और चिंता में पड़े करके कोशिश करता है। కొన్నిసార్లు మనకి కొన్ని పనులు కూడా మనకి సహాయంగా కొన్నిసార్లు రావు. कई बार ऐसा कुछ काम भी हमारा मदद के लिए नहीं आता। అప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి. ऐसे में प्रभु के ऊपर हमें निर्भर होना चाहिए। దేవుని మీద ఆధారపడి प्रभु पर निर्भर ప్రభువా होकर నువ్వు తప్పకుండా చేస్తావు, प्रभु आप निश्चय करेगा, నేను నమ్ముచున్నాను, मैं भरोसा करता నువ్వు हूँ। నమ్మకమైన దేవుడు నాయన, तुम भरोसा मन परमेश्वर है నువ్వు प्रभु, నమ్మకమైన దేవుడు तुम भरोसा मन परमेश्वर है। ఆయన మీద నమ్మకం పెట్టుకో. इस प्रकार अगर आप उन पर भरोसा करेगा, మనుషుల మీద వద్దు. मनुष्यों के ऊपर नहीं। మన మనుషులు బలహీనమైన మాటలు మాట్లాడతారు, कुछ लोग जो है कमजोरी बातें कहते हैं, బలహీనమైన మాటలు చెప్తారు, మనం कमजोरी बातों का सलाह भी देते हैं, సలహాలు ఇస్తారు. ऐसे सलाह देते हैं, వాటిపైన పోబకండి. उसके ओर मत जाना। బైబిల్ చదువుకో, आप बाइबल पढ़ो, సహవాసంలోకి రా. संगति में आते रहो, దాసుల ద్వారా దేవుడు మాట్లాడే మాటలు విను. दास के द्वारा प्रभु जो बोलता है उन बातों को सुनो। కొన్నిసార్లు కొంతమంది దైవ దాసులు కూడా బలహీన మాటలు చెప్తారు. कई बार कच्ची प्रभु का दास लोग भी हमें कमजोर करने वाला बातें कहते हैं। మనుషుల యొక్క మాటలు మనుషుల జ్ఞానంతో మాట్లాడతారు, इंसान अपनी बुद्धि से भी कई बार बात करता है, ఆ జ్ఞానంతో మాట్లాడతారు. अपनी खुद की ज्ञान से। అందుకని యేసుప్రభు ఏమన్నాడు, इसलिए నన్ను గురించి అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు. जो मेरे खातिर ठोकर नहीं खाएगा वो धन्य बोला यीशु मसीह ने। అంతే కదా, कहा है ना, బైబిల్ చదువుతున్నారు రోజు. आप बाइबल पढ़ते हैं ना रोज। మత్తయి సువార్త 11 ఏమన్నాడు मत्ती सुसमाचार 11 में क्या कहा था? చూడండి. మత్తయి సువార్త 11 मत्ती का 11 में 6 వచనం అన్నాడు. 6 वचन में कहता है, ఏమన్నాడు, क्या कहता నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. धन्य है वे जो मेरे कारण ठोकर ना खाए। చూసారా, देखा, అంటే అక్కడ ఆ మాట చెప్పేమన్నాడంటే, उस बात को कहकर क्या बोलता है? మీరు అరణ్యంలోకి లేవు చూసాను రెల్లునా, ఒకటేమన్నా రెల్లునా అన్నాడు, రెండేమన్నాడు మనుషున్నా అన్నాడు, మూడేమన్నాడు ప్రవక్తన అన్నాడు. అక్కడ तो क्या कहता है कि तुम जंगल में जाकर क्या देखा है? सरकंडे को। ये क्या देखा? कोमल वस्त्र पहने हुए मनुष्य को। और क्या देखा? राज भवनों में रहते हैं उन लोगों को देखा है करके पूछता है। ఇంకేమన్నాడు, और क्या कहता है? ప్రవక్తనా అన్నాడు. तो नबी को क्या करके पूछा? भविष्यवक्ताओं को देखने गए थे। మరి ఏమి చూడ వెళ్తుంది, ప్రవక్తనా? फिर क्या देखने गए थे? भविष्यवक्ताओं को। 3 మాట్లాడాడు అక్కడ. 3 बातें, ఒకటి రెల్లునా, एक सरकंडे को, రెండు మనుషున్నా, केवल मनुष्य को, 3 ప్రవక్తన. या तो भविष्यवक्ता को। అర్థమైందా? समझ में आ गए ఎవరైనా कौन है वो? అందుకే అన్నాడు, इसलिए कहता है ప్రవక్త కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని. और भविष्यवक्ता से बढ़कर यहाँ पे है करके बोलता है। ప్రవక్త కంటే గొప్పవాడు. भविष्यवक्ता से भी बढ़कर। కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని పైన నమ్మకం పెట్టుకోవాలి. इसलिए हम हमेशा परमेश्वर पर ही भरोसा रखे, దేవుని దగ్గరకే వెళ్ళాలి. परमेश्वर के निकट में ही जाए। శ్రమలు వస్తాయండి, नहीं तो क्लेश आएंगे, చాలా శ్రమలు వస్తాయి. कई सारे क्लेश आएगा। యాకోబు రాలా? याकूब में तो आया है ना, याकूब को। యాకోబులో సమస్యలు వచ్చినా రాదా? याकूब के पास समस्या आए कि नहीं आया? మీరు ఒకసారి జాగ్రత్తగా కనుక చూస్తే, अब ध्यान से देखिए, చూడండి 35వ అధ్యాయం కనుక మీరు చూస్తే, उत्पत्ति का 35 अध्याय देखिए। 30 అధ్యాయం ఆదికాండం 35 अध्याय 35 చూస్తే 35 अध्याय देखिए। వాళ్ళ దగ్గర మరి పద్దన్నరాము నుంచి వస్తున్నప్పుడు దేవతలు ఉన్నాయన్న సంగతి యాకోబుకు తెలియదు. तो याकूब को पता नहीं था, ये पद्दनाराम से जब वापस आ रहे थे उनकी घरों में मूर्तियां, देवताओं को मूर्तियां करके आपको नहीं पता। దేవతలు నేను తెలియదు ఆయనకి. मूर्तियों के बारे में नहीं पता था। దేవతలను పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. उन्होंने तो अपने साथ रखा था। సుక్కోతుకు వెళ్ళినప్పుడు जैसे सुकोत में गए, అక్కడ దేవతలను పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. उन्होंने वहां पे देवताओं को रखे थे। ఆ దేవతలు ఉన్న సంగతి యాకోబు తెలియదు. उन देवताओं के बारे में याकूब को नहीं पता था। ఎప్పుడైతే సమస్య వచ్చిందో जब इनके पास समस्या आ బహుశా गया అప్పుడు తెలిసి ఉంటది, तब उनको समझ में आया होगा, అప్పుడు తెలిసి ఉంటది. तब समझ में आया। అంటే ఇజ్రాయేలీలకి దేవతలను మొక్కటం అనేది, ఈ విగ్రహాలు మొక్కటం అనేది హేయంగా ఉంది. इजराइल के विषय में इन मूर्तियों को पूजना, दंडवत करना घृणा माना जाता है। చూడండి, देखिए 35వ అధ్యాయంలోకి వచ్చినాక చూడండి, 35 अध्याय में देखिए, ఈ ఆదికాండంలో उत्पत्ति में దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి ఒక బలిపీఠం కట్టమని చెప్పగా అన్నాడు. पहले वचन से देखेंगे तो परमेश्वर ने याकूब से कहा, जहां से निकाल कर बेतेल को जा और वहीं रह और वहां परमेश्वर के लिए वेदी बना, जिसने तुम्हें उस समय दर्शन दिया। तब तू अपने भाई एसाव के डर से
भाग जाता था। నీకు కనబడిన దేవునికి ఒక బలిపీఠం కట్టమన్నాడు. वहां पे एक वेदी बनाओ करके నువ్వు बताया। బేతేలుకి వెళ్ళమన్నాడు. बेतेल में जाओ बोला। అంటే నువ్వు తప్పొచ్చావు, अब गलत आया यहाँ पे, నువ్వు తప్పొచ్చావు, यहाँ सुकोत में गलत आया, तो నువ్వు సుక్కోతికి వెళ్ళకూడదు. सुकोत में नहीं जाना चाहिए था। అది నువ్వు అక్కడ ప్రమాణం చేసుకోవాలా. वहां पे तुमने मन्नत नहीं मानी। మనం దేవుణ్ణి అడుగుతాం, हम परमेश्वर से मांगते हैं, ప్రభువా ప్రార్థన చేస్తాం, प्रार्थना भी करते हैं, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేస్తాం. प्रभु मुझे ये चाहिए वो चाहिए करके प्रार्थना करते हैं। ఇక డౌట్ పడకూడదు, ఇక फिर उसमें शक नहीं करनी चाहिए, ఇక డౌట్ పడద్దు. ఇక शक नहीं करना बिल्कुल भी। అందుకనే इसलिए చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము మార్కు సువార్త 11:24 చదవండి ఒకసారి. मरकुस 11:24 पढ़े एक बार। అక్కడ ఏం రాయబడింది చూడండి మీరు. यहाँ पे क्या लिखा हुआ देखिएगा। నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు जैसे तुम प्रार्थना में कुछ నువ్వు मांगते ఏ हो, విషయం గురించి ప్రార్థన చేసుకుంటున్నావో जिस किसी विषय को लेकर तुम प्रार्थना करते हो, నువ్వు అది పొందుకున్నావని నువ్వు నమ్ముకోవాలంట. तो प्रतीत करो कि वो मिल गया करके, సరిపోయింది. मिल गया। చూడండి ఒకసారి చదవండి. इसलिए देखो क्या लिखा है। 11:24 చదవండి. इसलिए मैं तुमसे कहता हूँ कि जो कुछ तुम प्रार्थना करके मांगो तो हाँ। प्रतीत कर लो कि तुम्हें मिल गया, तो तुम्हारे लिए हो जाएगा। అర్థమైందా? समझ में आ गया? వాక్యం ఏమనుంది? वचन क्या कहता है? మనం బైబిల్ చదువుతున్నాం, हम बाइबल पढ़ते हैं, మనం క్రైస్తవులమే, हम मसीही लोग हैं, బాప్తిసాలు తీసుకున్నాం, बपतिस्मा भी ले चुके हैं, నమ్ముతున్నాం, भरोसा भी करते हैं, రక్షించబడ్డాం, उद्धार पाए हैं, పాపాల నుంచి మనం శుద్ధీకరించబడ్డాం. पापों से छुटकारा भी पाए हैं। వాక్యాన్ని నమ్ముతున్నావా? लेकिन वचन को भरोसा करते हैं। వాక్యం ఏమంటుంది? वचन क्या कहता है? నువ్వు ప్రార్థనలో ఏమేమైతే అడుగుతావో तुम प्रार्थना में जो कुछ मांगते हो నీకు దొరికినాయి, आपको मिल गया, मिल गया, అప్పుడు దొరుకుతీ అన్నాడు. तभी मिल जाएगा बोला था। అప్పుడు దొరుకుతీ అంట. तभी मिलेगा। ఎప్పుడు? कब? నువ్వు దొరికింది అనుకున్నప్పుడు. मिल गया करके आप सोचने पर, నాకు దొరకలేదు, मुझे नहीं मिला, నేను దొరికితే నమ్ముతాను, मिलेगा तभी भरोसा करूंगा, నాకు దొరికితే నేను నమ్ముతాను. मिलने से ही भरोसा करूंगा। అది విశ్వాసం అవుతుంది. ऐसा कैसे विश्वास होगा? దొరికితే నమ్మిన తర్వాత విశ్వాసం అది కాదు. तो मिलने के बाद भरोसा करना विश्वास नहीं है। రోమా పత్రికలో 8వ అధ్యాయంలో చక్కగా మంచిగా చెప్తాడు. रोमियो की पत्री 8वें अध्याय में बड़ी साफ साफ अच्छी तरह लिखता है। తీయండి ఒకసారి, खोलिएगा एक बार रोमियो की लिखी हुई पत्री, రోమా పత్రిక ఒకసారి తీయండి. 8वें अध्याय, 8వ అధ్యాయం రోమా పత్రిక. అక్కడ ఒక మంచి మాట అంటది, నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. ये बात बड़ी मुझे पसंद आती है। 8వ అధ్యాయము 8वें अध्याय విశ్వాసాన్ని గురించి చెప్తున్నప్పుడు विश्वास के बारे में बताते वक्त అక్కడ 24 చూడండి. देखिएगा, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? 8वें अध्याय का 24 वचन रोमियो में लिखा है, इस आशा के द्वारा हमारा उद्धार हुआ है, परंतु जिस वस्तु की आशा की जाती है जब देखने में आए तो फिर आशा कहाँ रही? क्योंकि जिस वस्तु को कोई देख रहा है उसकी आशा क्या करेगा? అర్థమైంది ఇప్పుడు? समझ में आ गया? వాక్యం ఏమంటుంది? वचन क्या कहती है? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? जो वस्तु को जो देखता है वो उसके बारे में क्या कौन आशा रखेगा? చూస్తున్నావు, అది आप अभी देखते ఇంకా हो, దాని గురించి నిరీక్షించే పని లేదు. ఇక उसके विषय में को लेकर आशा रखने की जरूरत नहीं है। అసలు విశ్వాసం అంటే ఏంటి? विश्वास का मतलब क्या है? అదృశ్యమైనవి, जो అదృశ్య रूप में है, దొరకట్లేదు అవి. मुझे मेरे पास नहीं है फिलहाल, ఆయన నా దగ్గర లేవయి. मेरे पास नहीं है। ఏమంటున్నాడు దేవుడు? उसको क्या कहते हैं परमेश्वर? ఎందుకున్నాను అంటున్నాడు. तो मिल गया करके वो लोग कहते हैं, ఎందుకున్నాను. मिल गया। అక్కడ చూడండి, देखिए ఇంకేమంటాడంటే और क्या कहते हैं? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. जिस वस्तु को हमने नहीं देखते यदि उसकी आशा रखे तो देर से उसकी बाट जोते भी है। ఇదే నిజమైన క్రైస్తవ్యం. ये है हकीकत का मसीह का, అసలు నిజమైన క్రైస్తవం ఇది. हकीकत का मसीह का तत्व यही है। సమాజ క్రైస్తవం కాదు మంది. तो समाजी रूप में मसीह का लोग नहीं है हम, ధర్మపరమైన క్రైస్తత్వం కాదు మంది. धर्म रीति से धर्म के वास्ते मसीह नहीं है, మనం నామినల్ గా ఉండవడం కాదు, हम नाम मात्र मसीह नहीं है, మలపి విశ్వాసులం కాదు, ना अल्प विश्वासी है వ్యవహాన్ లాగా यूहन्ना की तरह, అవిశ్వాసులం కాదు. अविश्वासी भी नहीं है। మనం ఎవరివి? हम कौन है? విశ్వాసులం. हम विश्वासी लोग हैं। విశ్వాసులు ఎలా ఉండాలి? विश्वासी कैसा होना चाहिए? ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి, हमेशा बाइबल पढ़ते रहे, ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి, हमेशा बाइबल पढ़े, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, हमेशा प्रार्थना करे, సహవాసానికి రావాలి, संगति में आते रहे, సహవాసంలో ఉండాలి. संगति में रहे। ఒక మనిషి సహవాసానికి రాడు, एक इंसान है जो संगति में भी नहीं आता, బైబిల్ చదవడు, बाइबल भी नहीं पढ़ता, ఇంకా ఎట్లా ఎదుగుతాడండి ఆ वो మనిషి? कैसा बढ़ेगा? फिर वो ఏ విధంగా ఎదుగుతాడు? कैसे बढ़ेगा?
ఏదో ప్రార్థన నామగా పడుకోబట్టి ఒకసారి కొంచెం ప్రార్థన చేసుకుంటాం. तो सोने से पहले एक बार नाम मात्र प्रार्थना करते అది हैं, అందరూ చేసుకుంటారు. वो सब करते हैं। అందరూ నామకార్థ క్రైస్తవులు, అవిశ్వాసులు అందరూ కూడా పొడుగుతో ప్రార్థన చేసుకుంటారు. तो अल्प विश्वासी भी नाम मात्र मसीह लोग भी सोते वक्त जरूर प्रार्थना करके सोते हैं। మనం ప్రార్థన చేసుకుంటారు. कुछ लोग प्रार्थना करते हैं, అంత మాత్రం విశ్వాసం పెరుగుద్దా? तो इतना में क्या विश्वास बढ़ जाएगा? వినాలి కదా, सुनना है ना, ఎనుటి వాళ్ళని కదా सुनने से ही ना, వినాలి. सुनने से ही సంఘ సహవాసానికి రావాలి, संगति में आना है, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, परमेश्वर सम्मुख बैठना है, కాపరి ఎదురుగా కూర్చోవాలి. चरवाहे के सामने बैठना है। దేవుడు కాపరికి ఇచ్చినటువంటి మాటలు, దివ్యమైన మాటలు మనం వినాలి. तो दास को जो प्रभु ने पहुंचा है वो बातों को हमने सुनना होगा। అప్పుడు మనలో ఉన్న విశ్వాసం ఎదుగుతూ ఉంటది, ऐसे में हमारे विश्वास बढ़ता जाएगा, ఎదుగుతూ ఉంటది. बढ़ता जाएगा। కాబట్టి శ్రమలనే రావు. ऐसे में कोई समय का संकट नहीं आएगा। అంతటా దేవుడు ఏమన్నాడు యాకోబుని, इसलिए परमेश्वर ने याकूब से నువ్వు क्या, బేతేలు వెళ్ళు అన్నాడు. तुम बेतेल में जाओ, నువ్వు తప్పొచ్చావు, तुम गलत में आया, गलत आया, తప్పొచ్చావు, गलत आया, బేతేలు వెళ్ళు. तुम बेतेल में जाओ। చూడండి అక్కడ ఏమన్నాడు, देखिए ఒక బలిపీఠం కట్టు అన్నాడు. एक वेदी बना लो। యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. 35 अध्याय दूसरे वचन में कहता है उत्पत्ति में, तब याकूब ने अपने घराने से और उन सबसे भी जो उसके संग थे कहा, तुम्हारे बीच में जो पराई देवता हैं उन्हें निकाल कर फेंको और अपने अपने को शुद्ध करो। అంటే వస్త్రాలు మార్చుకోండి. यानी कि वस्त्र बदलो। అంటే వేషధారణ కూడా కరెక్ట్ లేదండి. यहाँ पे उनका पहनाव भी ढंग का नहीं है, వేషధారణ కరెక్ట్ లేదు. यानी कि पहनावा అన్ని వేషధారణ ఉంది ఇక్కడ. अन्य जाति की जैसा पहनावा, అన్ని జనులు కొట్టుతారు బట్టలు, अन्य जाति कैसे पहनते हैं ना वैसे అలాంటి వేషధారణ ఉంది. इस तरह का అవి కూడా మార్చుకోవాలి. మనం उसको भी बदलना है, हमें మన యవనస్తులు మార్చుకోవాలి, नौजवान लोगों को बदलना है, విశ్వాసులు మార్చుకోవాలి. विश्वासी भी बदलना है। ఇక్కడ ఏమంటున్నాడు, ये क्या कहता है, మీ వస్త్రములు, ఇక్కడ చూడండి మంచి మాట చెప్పాడు ఇక్కడ, మీ వస్త్రములు మీరు మార్చుకొనుడి. और अपने वस्त्र बदल डालो, వస్త్రాలు మార్చుకోండి. वस्त्र बदल डालो। ఇంకేమంటాడు, क्या कहता మీ है, యొద్దనున్న అన్య దేవతలను పారవేసేయండి. तो तुम्हारे बीच में पराई देवता है उन्हें निकाल फेंको, మీరు శుద్ధిపరచుకోండి. अपने आप को शुद्ध करो। ఎప్పుడు చేయాల్సిన పని చెప్పండి, कब करना था ये काम, ఎప్పుడు చేయాల్సింది? कब करना था, పద్దన్నరాము నుండి వస్తున్నప్పుడే చెయ్యాలి ఈ పని. पद्मनाराम से आते वक्त ही इनको करना चाहिए था। అరే మన చెప్తే వచ్చాడు ఏంటంట, मेरा भाई आगे तो आगे क्या है, నన్ను దేవుడు 20 సంవత్సరాలు కాపాడిన దేవుడు ఎక్కడ నన్ను కాపాడ్డా? तो 20 साल से मुझे बचाने वाला परमेश्वर क्या यहाँ मेरे भाई के सामने मुझे नहीं बचाएगा, కాపాడ్డా? नहीं बचाएगा क्या? కానీ लेकिन ఎక్కడైతే నా దేవుడు నాకు కనపడ్డాడో, जहाँ कहीं मेरे परमेश्वर मेरे को दिखाई दिया था, నాకు మంచి ధైర్యం ఇచ్చాడు, मुझे हिम्मत दिया था, పద్దన్నరాము వెళ్ళటానికి నాకు మంచి మార్గం చూపించాడు, पद्मनाराम जाने के लिए मेरे लिए मार्ग खोल दिया, అక్కడ 20 సంవత్సరాలు నన్ను కాపాడాడు, वहाँ 20 साल मुझे बचाया था, ఆ దేవుడు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు उस परमेश्वर के पास मुझे जाना था। అక్కడ దగ్గరికి వెళ్ళాలి, कहाँ जाना है, అందుకని బేతేలు వెళ్ళాలి. इसलिए बेतेल में जाना था। అప్పుడు బేతేలు వెళ్ళి, ऐसा में बेतेल जाके దేవతలు ఉన్నారు ఎవరన్నా जाते वक्त बोलना था आपके पास कोई पराई देवता है, ఉంటారా? कोई ऐसी चीजें है, అప్పుడు అనాల్సింది. तब बोलना था। దెబ్బ కొట్టినాక, जैसे मार लगा దెబ్బ కొట్టింది, एक मार लगा కూతురుని చెరచబడ్డది, तो उनकी बेटी तो अपमान हो गया, కత్తులతో రక్తం ఉలికించబడింది, तो बेटों ने तो वहां पे अन्य जाति को घात किया, మోసం చేశారు. धोखा दे दिया। ఏమన్నారు, क्या कहा, సున్నతం పొందితే మా కూతురుని ఇస్తామన్నారు. तुम खतना पाओगे तो हमारे बच्चों लड़की को देंगे बोला। క్రైస్తవులు ఎప్పుడైనా సరే అండి అబద్ధాలు ఆడకూడదు, అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పకూడదు. तो క్రైస్తవులు मसीह लोग कभी भी ना झूठ बोलना चाहिए, ना इधर की बातें उधर पहुंचाना चाहिए। ఇక్కడ చూడండి, यहाँ देखिए, ఇక్కడ ఆయన కొడుకు సీమోను, ఎవరు సీమోను లేవి हाँ। ఎదురేగా हाँ, వాళ్ళు ఏమన్నారు, उन्होंने सिमोन और लेवी ने क्या कहा మా था, చెల్లెలు నీకు ఇవ్వాలంటే మీరు సున్నతి చేసుకోండి అన్నాడు. अगर हमारी बहन को आपको देना हो तो आप सब लोगों को पुरुष को खतना करना पड़ेगा। సున్నతి చేసుకుని ఇయ్యాలిగా, మరి तो उन्होंने तो खतना करवाया था, देना चाहिए था, ఇయ్యాలిగా. देना चाहिए था ना। మరి తండ్రి ఏం చేశాడు, पिता ने क्या किया, వీళ్ళు సున్నతి చేయించుకుంటున్నారు उन्होंने खतना किए हैं, కాబట్టి इसलिए ఇయ్యాల్సిందే. उनको अपनी बेटी दे देना चाहिए। కాబట్టి సున్నతి చేయించుకో. वो सबके सब खतने करवाया। ఏలీ లాకుండా కదా యాకోబు, एली की जैसा नहीं, यहाँ पे याकूब, ఏలీ కూడా ఏమన్నాడు, एली ने भी क्या कहा, వాళ్ళిద్దరు కొడుకులు యాజకులు, दोनों बेटे याजक है, వాళ్ళు చేసిన తప్పుని ఏమైనా కప్పిపుచ్చాడు కానీ ఏమన్నా అన్నాడా? तो उनकी गलतियों को ढाप के रखा, उसके अलावा कुछ बोला? ఏమైనా యుద్ధంలో ఏమైపోయారు, तो अंत में उनके बेटे युद्ध में क्या हो गया था, ఏమైపోయారు? युद्ध में क्या हुआ था? చూడండి ప్రియులారా, देखिए प्रिय, మన క్రైస్తవులకు బాధలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు ఇంకా దేవుని ఆధారపడాలి. మనం हम मसीह लोगों को कोई क्लेश तकलीफ आता तो और भी ज्यादा प्रभु पर निर्भर होना है, నేర్చుకోవాలేమో, ఇంకా ఆధారపడాలి. और भी कुछ सीखना तो नहीं है मुझे करके फर्क है, और भी प्रभु पर निर्भर होना चाहिए। పరో బ్రదర్స్, పరో సిస్టర్ లాగా ఉండకూడదు మనం. परो भाइयों की तरह, परो बहनों की तरह नहीं रहना चाहिए। ఇంకా కఠినమైపోతున్నాడు, फिर क्या कर रहे हैं, और भी कठोर बना रहे हैं, కఠినమైపోతుంది. उसका हृदय को कठोर करते जा रहे हैं।
అది క్రైస్తవం కాదండి. ऐसा रहना मसीह का लोग का काम नहीं है। ఎందుకంటే ఇర్మియా ప్రవక్త అంటే రాబోయే దినాల్లో కొత్త నిబంధన వస్తుంది. మీ హృదయాలని మాంసపు హృదయాలను చేస్తానన్నాడు. यिर्मयाह के ग्रंथ के द्वारा कहा कि आने वाले दिनों में नया नियम आता है कि तुम्हारा हृदय को मांस का हृदय बना डालूंगा, మాంస హృదయం పెడతానన్నాడు. मांस का हृदय दूंगा बोला। కాబట్టి కొత్త నిబంధనలో మనం మాంస హృదయం లాగా ఉండాలి. तो इस नया नियम के लोग हैं हम, नया मन यानी कि मांस का हृदय, मुलायम हृदय होना चाहिए మనకి हमें। ఏదైనా అనుకున్నది జరగకపోతే हमारे साथ जो हमने सोचा नहीं हुआ तो జరగకపోతే ఏం చేయాలి మనం? ऐसे में क्या करना चाहिए? ఆధారపడి చేయాలి నేను. और भी जब प्रभु पर निर्भर हो जाओ, మన దేవుడు ఇస్తాడండి. हमारा प्रभु देने वाला है। దేవుడు దయాళుడు, కృపాళుడు. हमारा परमेश्वर दयालु और कृपालु परमेश्वर है। దీర్ఘశాంతం కలిగల अगर हम धीरज धर कर దేవుడు ఇంకా ఆధారపడి प्रभु पर और भी निर्भर हो जाए, ఇంకా ఆధారపడాలి. और भी निर्भर हो जाए, और भी ఇంకెక్కువ పాపుంది, ज्यादा प्रार्थना करो, ఇంకెక్కువ బైబిల్ और ज्यादा बाइबल पढ़ो, సంఘంలో తొందరగా कलीसिया में जल्दी आ जाओ, పరిచర్య చేయి, परिचर्या में लगे रहो, పరిచర్య చేయి. परिचर्या में लगे रहो, అంతకంటే ముందులో చర్చికి सबसे पहले आ जाओ चर्च में, వచ్చేసేయి, आ जाओ పరిచర్య చేయి, सेवा में लगे रहो, బైబిల్లో బాగుండు, प्रभु में बढ़े रहो, ఇంకా ప్రభువులో ఉండు. और भी प्रभु में बढ़ते जाओ। అప్పుడు దేవుడు కనికరిస్తాడు, ऐसे में परमेश्वर तरस खाएगा, కనికరిస్తాడు. तरस खाएगा। మనకి ఏం అడిగినా ఇస్తాడు దేవుడు. हम जो भी मांगेगा वो जरूर देगा। అది నేర్చుకోవాలి वो క్రైస్తవులు. सीखना चाहिए हम। దీన్ని ఏమంటాం మనం? इसको क्या कहेंगे हम? ఎదుగుదల అంటాం. बढ़ना है प्रभु में, ఎదుగుదల. प्रभु में बढ़ना। సాతాను చేసే కార్యానికి మనం దిగజారిపోకూడదు. शैतान जो कार्य कर रहे हैं उसको लेके हम और गिरते हुए नहीं जाना चाहिए। బలహీనమైపోకూడదు. हमारा मन कमजोर नहीं होना चाहिए। మనసు అక్కడే బలహీనమైపోయింది. यूहन्ना का मन वहीं कमजोर हो गया था। యెహోవా మనసు బలహీనమైపోయింది. यूहन्ना का मन कमजोर हो गया। బలహీనం అవ్వకండి. हम कमजोर नहीं होना है। దేవుని బిడ్డలమే. हम परमेश्वर का संतान है। దేవునిలో స్వతంత్రం అయిపోయింది. हम परमेश्वर में स्वतंत्र हो चुके हैं। దేవుడు నిజమైన దేవుడు, మరి సృష్టికర్త. हम जिस परमेश्वर पर भरोसा रखते हैं वो सच्ची हकीकत का परमेश्वर है, वो सृष्टिकर्ता है। మనల్ని वो हमें कभी नहीं त्यागेगा। మన ద్వారా గొప్ప సాక్ష్యం కావాలనుకుంటాడు. हमारे द्वारा बहुत बड़ा एक गवाही पाना चाहता है। నీ ద్వారా నా ద్వారా గొప్ప సాక్ష్యం పొందుకోవాలనుకుంటున్నాడు. मेरे द्वारा परमेश्वर बहुत बड़ा गवाही पाना चाहता है, సాక్ష్యం పొందుకోవాలనుకుంటున్నాడు. बहुत बड़ा మన गवाही। సాక్ష్యాన్ని పోగొట్టాలని సైతానుడు ఎప్పుడు చూస్తా ఉంటాడు. हमारी गवाही को खत्म करने के लिए शैतान हमेशा ताक में रहता है। శ్రమలు వస్తా ఉంటాయండి. क्लेश तो आता ही रहेगा, మనుషుల ద్వారా వస్తాయి, मनुष्यों के द्वारा आएगा। అతిక్రమాలు చేసే వాళ్ళ ద్వారా వస్తాయి. जो अतिक्रम करते हैं उन्हीं के द्वारा आता है। మనతో ఎప్పుడు తిరుగుతా ఉంటారు వాళ్ళు. वो हमारे बीच में हमारे साथ ही रहता है। అందుకని इसलिए నేను మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కనుక చూస్తే मत्ती सुसमाचार 10वें अध्याय देखे, అక్కడ 10వ అధ్యాయంలో శిష్యులు పంపుతున్నప్పుడు ఒక మాట అన్నాడు. 10वें अध्याय में चेलों को भेजते वक्त एक बात कहा था। ఆ మనం పంపిస్తప్పుడు ఏమన్నాడంటే, क्या कहता है? చూడండి, देखिए, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు. मनुष्यों के बारे में सावधान रहो कहता है। 17వ వచనంలో 17 वचन में, 17వ వచనం ఏమన్నా చూసావా? 17वें वचन में क्या कहता है? మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. तो मनुष्यों के बारे में सावधान रहो। ఇంతకన్నా నేను मैंने कहा था మనకు లేనిపోయిన సలహాలు ఇప్పిస్తాడు సైతాన్ ద్వారా. शैतान के लोगों के द्वारा हमें बेफजूल का सलाह दिलाएगा। సాక్ష్యం పొందుకోవడం దేవుని సన్నిధిలో వాడికి ఇష్టం ఉండదు. हम प्रभु में गवाही पाना उसको पसंद नहीं रहेगा। పని అవుతుందని చూస్తా ఉంటాడు. वो शैतान इसी ताक में रहता है कि इसको पकड़ने से काम हो जाएगा, వీళ్ళని మానసిక ఆలోచనలు పెట్టాలా, किसके द्वारा इनको मानसिक तनाव में गिराओ। వీళ్ళు ఎదుగుతున్నప్పుడు వీళ్ళకి పొంగదొక్కాలా तो ये तो प्रभु में बढ़ते तो इनको और नीचा करूं। అని ఎప్పుడు చూస్తా ఉంటాడు. इस तरह हमेशा शैतान ताक में है। కొన్నిసార్లు కొన్ని ఉంటే దేవుని మహిమ కొరకు వస్తాయి. कई बार ऐसा होता है प्रभु का महिमा के लिए कुछ विषय होता है, వస్తాయి. कुछ महिमा के लिए आता है। మీరు సంఘంలో వస్తుంటే దైవదాసుని ద్వారా వాక్యం వింటే దైవదాసుని ద్వారా బయలుపరుస్తూ ఉంటారు. आप कलिसिया में आते रहेंगे, वचन सुनते रहेंगे तो दास के द्वारा हर बात का खुलासा हो जाएगा। ఎప్పుడూ మర్చిపోవద్దండి. कभी भी एक बात को नहीं भूलना है। సంఘం ఉంది. मेरे लिए एक कलिसिया है, एक कलिसिया है। నా ప్రభు ఒక సంఘాన్ని కట్టాడు, मेरे प्रभु ने एक कलिसिया को बनाया है, ఒక సంఘాన్ని एक స్థాపించాడు. कलिसिया की स्थापना की है। అది మాత్రం మర్చిపోవద్దు. इस बात को कभी नहीं भूले, कभी भी। మంచి సందేశం, एक अच्छे संदेश को, మంచి సందేశం, अच्छे संदेश అది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. उसको कभी नहीं भूलना चाहिए। సంఘంలో సహవాసంలో బాగా ఎదుగుతూ మంచిగా వాక్యం వింటా ఉంటే రోజు రోజుకి మన జీవితాలు మార్పు చెందుతూ ఉంటాయండి. संघ कलिसिया में हम दिन पे दिन वचन अच्छी तरह सुनते रहेंगे, बढ़ते जाएंगे तो हमारे जिंदगी भी आशीर्वाद का कारण बनता जाएगा। देखिए, ఉన్నటువంటి అబీమెలెకు గాని వాళ్ళు అబ్రహామును గాని ఇస్సాకును గాని ఏమన్నారు, వచ్చి ఇదిగో నీ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఎంతో ఆశ్రయించబడ్డావు. देखो अब्राहम और इसहाक के समय में अबीमेलेक जो थे उन्होंने कहा परमेश्वर तुम्हारे संग था इसलिए तुम आशीष पाए करके बोला, तुम आशीर्वाद पाए गए हो करके बोला। మరి ఏశావును చూడండి, ఏశావును చూసినప్పుడు ఏశావు బిల్హా జిల్పా కొడుకుల దగ్గర ఉన్నాడు. तो यूसुफ को देखिए, वो जिल्फा और बिल्हा के पुत्रों के पास था, లేవి కొడుకుల దగ్గర ఉండలేదు. तो लेवियों के बच्चों के पास नहीं थे। కొడుకులు లేవికి, ले సారీ లేయాకి. लेया का 6 बेटे
లేయాకి 6 కొడుకులు. लेया का 6 बेटे थे। ఈ ఏశావు తల్లి చనిపోయింది. तो यूसुफ का तो माँ गुजर गई थी। బిన్యామీను తల్లి చనిపోయింది రాహేలు. यूसुफ और बेन्यामीन की माँ राहेल गुजर गई थी। ఎక్కడున్నాడు? कहाँ रहा यूसुफ? అవును బిల్హా దాసి దగ్గర కొడుకుల దగ్గర ఉన్నాడు. तो जिल्फा बिल्हा जो दासी है उनके संतान के साथ रहा। కానీ అక్కడ వాళ్ళ చెడుతనం అంట తీసుకెళ్లి తండ్రి చెప్తున్నాడంట. फिर भी उन लोगों की बुराई है जो ले जाके वो अपने पिता को बताता था। చెడుతనం అంతా చెప్తున్నాడంట. उनकी बुराई को ले जाके बताता था। ఆయన మీద బాగా కక్ష పెట్టినాడండి. इसलिए लोगों ने उन पर गुस्सा रखा, బాగా కక్ష పెట్టినాడు. बहुत गुस्सा रखा। కక్ష పెట్టుకుని చివరికి తండ్రిని మరి తన సహోదరులు ఎక్కడున్నారని ఆ మందం ఏపుతున్నప్పుడు మరి వెళ్తే దూరంగా చూసేమంటే వస్తున్నాడు రా వాడు వస్తున్నాడు రా వాడు అంగి అంటే మళ్ళా యాకోబు మంచి అంగి కోరికగా గుర్తించుకున్నాడు అంగిని. तो यूसुफ गया था अपने भाइयों के पास, तब वो लोग दूर से देख के पहचाना यूसुफ को लेकर, और यूसुफ को उसका पिता बड़ा चाह से अच्छी चोगा उसके लिए पहनाया था। ఎందుకని क्यों? చెడుతనం చెప్తున్నాడు. लोगों का बुराई बताता था, తప్పులు తెలియజేస్తున్నాడు తండ్రికి. उनकी गलतियों को गलती बोल के पिता को बताता था। కలగన్నాడు. तो सपने देखा था, కలగన్నాడు. सपने देखा था। కొన్నిసార్లు మనం కళ్ళ గంటాం. कई बार हम भी स्वप्न देखते हैं। మీరు కళ్ళ కొన్ని చెప్తారు నాకు. कहीं कुछ लोग मेरे को बताते हैं अपने स्वप्न को लेकर, చెప్తారు. सपन को लेकर, అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. तब मैं प्रार्थना करता हूँ। ఏమని क्या నా करके? బిడ్డల కళ్ళలో నువ్వు చూపించింది జరగకుండా చెయ్యాలి. अगर ऐसी कोई दुर्घटना तो प्रभु इनके जो दिखाए तो वो ना हो करके प्रार्थना करता हूँ। కొన్ని మంచి కళలు ఉంటాయి. कुछ अच्छे विषय आता है, కొన్ని దేవుడు మనల్ని నడిపించే ఉంటాయి. कुछ प्रभु हमको आगे बढ़ाने वाला विषय, ఏమనుకుంటాం? उसको लेके क्या प्रार्थना करते हैं? కళ్ళలో ఉన్న జరిగేది మంచి జరిగితే నీకు మహిమ వస్తుంది ఆయన. आया वो पूरा करे तो आपको महिमा मिलेगा करके प्रार्थना करते हैं। వచ్చింది. इनको भी 2 सपना आया। కళ్ళనేమో సహోదరులు అతను దండం పెట్టినట్టుంది. एक सपन में देखता है तो सारे भाई उसको दंडवत करा है, కళ్ళలో తల్లిదండ్రులు దండం పెట్టినట్టు. तो दूसरे सपन में देखता है माता पिता भी आके दंडवत कर रहे हैं। अंत में एक बात कहते हैं, కళ్ళగానే ఒక కళ్ళు ఎట్లా నెరవేర్చే చూద్దాము. ये सपन देखने वाला का इसका सपना कैसे पूरा होगा हम देखेंगे बोलते हैं। ఇంట్లో పడేశారు. अंत में उनको गड्ढे में गिराया, అన్ని చేశారు. बेच डाला, తెలిపోయారు. वो मिस्र में चला गया। మనుషులు విసర్జించినా గానీ చూడండి దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. मनुष्यों ने तो उनको तुच्छ जाना, फिर भी परमेश्वर ने उसको प्रधानमंत्री बना అది डाला। మనం గుర్తుంచుకోవాలి. इस बात को हम पहचान। ఆది కాండంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పాను మీకు నేను. उत्पत्ति में कई सारे विषय मैंने आपको बताया। అన్ని విషయాల్లో కూడా చూస్తే ఎంత మనల్ని బాధ పెట్టిన మనుషులు చివరికి వాళ్ళు ఆశ్రయించబడుతున్నారు. तो कितनी सारे विषयों को देखते हैं हम लोग, कितने भी उनको दुख दिया है, वो प्रभु में स्थिर होने से परमेश्वर उनको आशीष दिया है। మనుషుల మీద మనం ఎప్పుడు పెట్టుకోబాకండి. इसलिए मनुष्यों पर भरोसा कभी मत रखना, బాధపడద్దు. दुखित भी नहीं होना। ప్రభులో ఉన్నాం. हम प्रभु में रहना है, హెచ్చిస్తాడు. प्रभु हमें ऊंचा करेगा जरूर, హెచ్చిస్తాడు. हमें जरूर ऊंचा करेगा, लेकिन ఆధారపడదాం. प्रभु पर ही निर्भर हो जाए, ఆయన మీద ఆధారపడదాం. प्रभु में ही निर्भर हो जाए। మనుషుల గురించి జాగ్రత్త పడండి. इसलिए यीशु मसीह कहता है सभी मनुष्यों से सावधान रहो, చాలా జాగ్రత్త పడండి. कई सावधान रहना है। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो, ఈ రోజు आज మనకు వచ్చిన శ్రమలు గాని శోధనలు గాని ఇరుకులు ఇబ్బందులు గాని हमारी जो भी समस्या परेशानी दिक्कतें आते हैं, మన కార్యాలు సమయం ప్రకారంగా కార్యాలు జరగకపోతే సమయం పరంగా हमारे काम समय के अनुसार ना भी हो जाए, బాధ లేదు. फिर भी दुख नहीं होना। మన సాక్ష్యం కోసం వచ్చారు. प्रभु हमें गवाही के लिए ఇంకా रखा है, ఎదగండి. और भी बढ़ते ఇంకా जाइएगा, ఎదగండి. और भी बढ़िएगा। ప్రభు అద్భుతాలు చేస్తారు. प्रभु अद्भुत कार्य करेगा, आश्चर्य कार्य करेगा, సాక్షిగా నిలబెడతారు. हमें एक गवाही के तौर पर रखेगा। తలగా ఉంచుతాం కానీ త్వాగ్గా ఉంచాం. प्रभु कहता है आपको सर की तरह रखूंगा, पूंछ की तरह नहीं रखूंगा, భయపడు. कभी भी नहीं डरना। आइए प्रार्थना करते हैं, छोटी सी प्रार्थना। సిస్టర్ చిన్న ప్రార్థన నడిపిస్తారు. सर्वाधिकारी परमेश्वर धन्यवाद प्रभु जी, స్తోత్రం నాయన. आज प्रभु यूहन्ना के द्वारा और याकूब के द्वारा, प्रभु जी यूसुफ के द्वारा हम प्रभु किस तरह का विश्वास में रहना మా चाहिए, జీవితాలను कैसा आप पर निर्भर होना चाहिए करके सिखाया। अगर ऐसे कोई समस्या आ गए तो प्रभु जी సమస్య याकूब की जैसा हम ठोकर ना खाए, यूहन्ना की तरह ठोकर ना खाए, जो हम मन्नत मांगा, जो बात की हम गवाह बने हैं, उसमें अड़े रहने के लिए सहायता करना, कभी पीछे ना हट सके परमेश्वर। ये संकट समस्या कोई भी प्रभु आपके प्यार से हमें अलग नहीं कर सकता। पौलुस भी ये बात बोलता है परमेश्वर, हम इसी प्रकार आपके विश्वास में बने रहे। जिस दिन यूसुफ को जैसा ऊंचा उठाया अपने समय के अनुसार, वो प्रभु जो समय आने तक हम धीरज से धरे रहने के लिए सहायता कर। सभी विश्वासियों को आपका हाथों में सौंपते हुए सबकी जिंदगी में अद्भुत कार्य करने के लिए, सभी इस इंतजार में आशा से आगे बढ़ने के लिए एक एक नाम से दुआ मांगते हैं। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु. हालेलुया, हालेलुया. हालेलुया। వందనాలమ్మా.